జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార వ్యూహానికి బీఆర్ఎస్ మరింత పదును పెట్టింది. ఇప్పటికే నియోజకవర్గంలో డివిజన్ల వారీగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించారు. ఒకవైపు సమావేశాలు, మరోవైపు చేరికలతో జోరు మీదుంది గులాబీ పార్టీ. అన్ని పార్టీల కంటే ముందుగానే పార్టీ అభ్యర్థిని ప్రకటించి బలమైన పార్టీగా నియోజకవర్గంలో ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ కుటుంబ సభ్యులు బస్తీలు, కాలనీల్లో కలియతిరుగుతూ ప్రజల మద్దతును కోరుతుండగా జనం వీరి ప్రచారానికి నీరాజనాలు పలుకుతున్నారు. అయితే ప్రచార పర్వాన్ని తారాస్థాయికి తీసుకువెళ్లాలని నిర్ణయించిన బీఆర్ఎస్ పార్టీ వార్ రూమ్ ఏర్పాటు చేయబోతోంది. ఇందుకు ఇన్ఛార్జీలుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, మహమూద్ అలీ వ్యవహరిస్తారు. ఈ నెల 12వ తేదీ నుంచి క్షేత్రస్థాయిలో పార్టీ ప్రచారాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. బూత్ల వారీగా కార్పొరేటర్లకు బాధ్యతలు అప్పగించారు. ప్రచారాలు, కాలనీల వారీగా సమావేశాలను ఉధృతం చేశారు. బూత్ స్థాయిలో బలమైన క్యాడర్తో ఉండగా మాగంటి సునీత గోపీనాథ్ను భారీ మెజార్టీతో గెలిపించుకునేలా డివిజన్ స్థాయిలో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. కేటీఆర్ అన్ని డివిజన్ల నేతలతో సమావేశమై దిశానిర్దేశం చేసిన కేటీఆర్ ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డుల ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో ఇటీవల టీడీపీ నేత ప్రదీప్ చౌదరికి గులాబీ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. ఇదే బాటలో జాతీయ పార్టీల నుంచి మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశాలున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, అందరికంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటించి బలమైన పార్టీగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారాన్ని అయితే జోరుగా నిర్వహిస్తోంది గులాబీ పార్టీ. అలాగే వార్ రూమ్ ని కూడా ఏర్పాటు చేయనున్నారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణం తర్వాత ఏర్పడిన ఉప ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ ఛాలెంజింగ్ గా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగరవేయాలి, ఆ మాగంటి గోపీనాథ్ ఆశయాలను నెరవేర్చాలి. వారి కుటుంబ సభ్యులకే ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందస్తుగా టికెట్ కన్ఫర్మ్ చేశారు, అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఇప్పటికే మాగంటి సునీత గోపీనాథ్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున తిరుగుతున్నారు. ఆ గోపన్న ఆశయాలను నేను కూచా తప్పకుండా పాటిస్తా, గోపన్న ఏదైతే పేదల కోసం సేవ చేసిందో ఆ సేవా కార్యక్రమాలను నేను కొనసాగిస్తా, గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా నేను మీ ముందుంచుతా అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా ఇప్పటికే 7 డివిజన్లకు గాను ఇన్ఛార్జీలను ఏర్పాటు చేశారు. ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీతో పాటు మాజీ ప్రజాప్రతినిధులు అందరినీ కూడా డివిజన్ల వారీగా ఇన్ఛార్జీలను ఏర్పాటు చేశారు. ఎలాంటి చిన్న అదాన్ని పట్టుకొని వాళ్ళ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం 22 నెలల విధ్వంసానికి 10 సంవత్సరాల అభివృద్ధి కార్యక్రమానికి, ఆ సంక్షేమానికి మధ్య జరుగుతున్న ఎన్నికగా దీన్ని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఇవాళ అనేక హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్ నగరంలో ప్రధానంగా ఇవాళ అధ్వానంగా తయారైపోయింది కాంగ్రెస్ ప్రభుత్వంలో అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఇవాళ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లంతా కూడా మళ్ళీ గోపన్న ఆశయాలను కోసం మేము ఖచ్చితంగా గులాబీ పార్టీకే ఓటేస్తాం, గులాబీ జెండా ఎగరవేస్తామని చెప్పేసి కూడా వారంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా మూడవసారి కూడా గులాబీ జెండా ఎగురుతుందని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ పార్టీకి హామీ ఇస్తున్నారు. ఇటీవల ఇతర పార్టీల నుంచి కూడా గులాబీ పార్టీ వైపు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొన్నటికి మొన్న ప్రదీప్ చౌదరి టీడీపీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అదే బాటలో ఇవాళ జాతీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కీలక నేతలు కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఇటు మాజీ ప్రజాప్రతినిధులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కార్పొరేటర్లకు సైతం ఇప్పటికే బాధ్యతలు అప్పగించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దీంతో పాటు వార్ రూమ్ ఏర్పాటు చేశారు. వార్ రూమ్ లో ప్రత్యేకంగా ఒక సెల్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ప్రచార శైలిని గుర్తించి దానికి సంబంధించి ఎలా ముందుకెళ్లాలి, ఎలా ముందుకెళ్లాలి, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎలా చెప్పాలనే ఒక వ్యూహంతోనైతే బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఖచ్చితంగా మూడవసారి గులాబీ జెండా ఎగరవేసేందుకు గులాబీ సైనికులంతా కూడా సిద్ధంగా ఉన్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పారు. ఇవాళ మరింత జోరు అందుకోనుంది. 1-2 రోజుల్లో ఏదైతే 2వ ఫేజ్ బీహార్ తో ఈ నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో ఆ లోపే ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పాదయాత్ర చేస్తున్నారు. ఇవాళ ఉదయం కూడా తక్కెలపల్లి రవీంద్రరావు, మాధవరం కృష్ణారావు, పలువురు మాజీ ప్రజాప్రతినిధులు అంతా కూడా పాదయాత్ర చేస్తారు. ఈ ప్రతి గడపన తడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని చెప్పేసి కూడా అభ్యర్థిస్తాం. వారి నుంచి కూడా అదే విధంగా స్పందన వస్తుంది. ఖచ్చితంగా గులాబీ పార్టీకి మేము జైకొడతామని చెప్పి చెప్తున్న పరిస్థితి మనకు తాజాగా కనిపిస్తుంది. సింధురా. రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి.